ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి మనము 24వ ఉపవాస ప్రార్థనా కూడికలోకి ప్రవేశించుంటున్నాం. ప్రార్థించాం, ప్రభువుకు అప్పగించాం, మన ప్రార్థన విన్నపాలను ఉంచాం. ఆలకించాడని, మనలను దృష్టి ఉంచి దీవించాడని మనం విశ్వసిద్దాం. విశ్వాసముతో మీరు అడుగుతున్న వాటిని అన్నిటినీ పొంది ఉన్నారని నమ్ముడి అని మార్కు సువార్త 11వ అధ్యాయం 23-24 వచనాలలో తెలియపరుస్తున్నారు. అంచేత మనం చేసే ప్రార్థనను ప్రభు అంగీకరించారని, మన యొక్క ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చారని నమ్మవలెను. మరి దేవుడు మనలో మన ప్రార్థనలను అంగీకరించి ప్రతిఫలం ఇచ్చి ఉంటుండగా విశ్వాసముతో ఆయన వార్పు వెలుగును మనం పొందడానికి, వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధపడదాం. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని 30 60 100 ఫలించడానికి సిద్ధపడదాం. మనము యెషయా గ్రంథము 58వ అధ్యాయమును 4 భాగాలుగా ధ్యానించుకోవాలనుకుంటున్నాం. అందులో 2వ భాగంలో మనం చివరి అంశంలో ఉంటున్నాం. అది యెషయా 58 7, 8 వచనాలలో ఉంటున్నట్టు వాక్యమును చూస్తున్నాము. వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. వస్త్రహీనులు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుట. పేదలు, దరిద్రులు, పేదవారు, అక్కరలలో అవసరతలను తీర్చుకోలేని స్థితిలో ఉన్నవారు, వారందరిని బట్టి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. దేవునికి ఇష్టమైన ఉపవాసములో ఈ 2వ భాగము చాలా ప్రాముఖ్యమైనది. ఇతరులకు అవసరతలలో, అక్కరలలో, ఇబ్బందులలో, దిక్కుమాలిన స్థితిలో తల్లిదండ్రులు లేకుండా, సహాయపడేవారు లేకుండా, విధవరాండ్లుగా, అంగహీనులుగా, ఎవరి ద్వారాను ఏ సహాయము లేకుండా ఎవరైనా సహాయం చేయబోతున్నారా అని సహాయం కొరకు ఎదురు చూచే వారి విషయంలో వారిని గూర్చి దేవుని హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అనేది మనం గుర్తించాలి. పేదవాళ్ళు అనగానే, దిక్కులేని వాళ్ళు అనగానే, విధవరాండ్లు అనగానే, తల్లిదండ్రులు లేని వాళ్ళు, వికలాంగులు అనగానే, ఇవన్నీ కాకుండా అన్నీ ఉన్నప్పటికీ, మంచిగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, అందరూ ఉన్నప్పటికీ కూడా
ఏదో సహాయం కొరకు ఎదురు చూస్తే వారి ఎడలను దేవుని హృదయంలో వారి నిమిత్తమై ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకొని ఉన్నాడు. వారి ఎడల శ్రద్ధ చూపించడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. దేవునిలో జీవించడం అంటే దేవుని మనసులో ఉన్న వాక్యాలను, మనస్సులో ఉన్న భావాలను, సిద్ధాంతాలను గుర్తెరిగి అలా నడుచుకోవడమే దేవునిలో జీవించడం అంటే. ఉపవాసం అంటే ప్రార్థన చేసుకునేసినమ్మా, ఆహారం వదిలిపెట్టి ప్రార్థన చేసుకున్నామా, ఏదో మన చేతనైనంత వరకు చర్చికి వెళ్ళామా వచ్చామా అనేదే కాకుండా దేవుని హృదయంలో ఉన్నటి రహస్యమును తెలుసుకొని ఆ విషయాలను ప్రకారం చేయడానికి స్పందించే వ్యక్తిగా ఉండాలి. పక్కవారికి చేతనైనంత సాయం చేయగలిగే మనస్సు ఉండాలి, ప్రేరేపణ ఉండాలి. ఇలాంటి మనసు దేవుని మనసు. పేదవాళ్ళంటేనే ఆయన హృదయంలో వారి ఎడల ప్రత్యేకమైన స్థానం పెట్టుకొని ఉంటాడు. ఆయన వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఉన్నవాళ్ళకి ఇచ్చింది దేవుడే, లేని వాళ్ళకి ఇమ్మని చెప్పింది దేవుడే. ఇది ఆయన యొక్క శాంతి రాజ్యం యొక్క పరిపాలనా విధానం. నీకు ఇస్తాడు, లేనివాడికి ఇమ్మని చెబుతాడు. లేనివాడిని ఏర్పరిచింది దేవుడే, నీకు ఇచ్చి నిన్ను ఉన్నవాడిగా చేసింది దేవుడే. నీకు ఇచ్చింది నీవు నీ భార్య బిడ్డలు తిని త్రాగి సౌకర్యాలు కలిగి జీవించడం కాదు నీకు ఇచ్చింది. ప్రభు అంటున్నాడు, తనకు కలిగిన వాటిని అన్నిటినీ అమ్మి ధర్మము చేయుడి. నీవు విందు చేసేటప్పుడు నీ బంధువులను పిలవవద్దు, స్నేహితులను పిలవవద్దు, గొప్పవారిని పిలవవద్దు. దిక్కుమాలిన వారిని, బీదలను, అంగహీనులను, విధవరాండ్లను, తల్లిదండ్రులు లేని వారిని, ఆకలి కొరకు అవసరాలు తీర్చుకునేదానికి కూడా సమయం లేని స్థితి లేని వారిని గుర్తెరిగి పిలిచి వాళ్ళకు పెట్టు. వాళ్ళు నీకు మళ్ళా పెట్టరు కనుక ఇది దీవెనకరమైన మార్గం. యేసు ప్రభు మార్గం వేరు, మన మార్గం వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన తలంపులు లోకానుసారంగా ఉండకూడదు. మన తలంపులు దేవుని చిత్తానుసారమైన తలంపులుగా ఉండాలి. ఆయన మదిలో ఏముందో, ఆయన సిద్ధాంతం ఏమిటో, ఆయన సంకల్పం ఏమిటో, ఆయన యొక్క చిత్తం ఏంటో గుర్తెరిగి తెలుసుకొని అలాగూ బ్రతికి దేవుని నామానికి మహిమ కలిగించే వాళ్ళే నిజమైన దేవుని బిడ్డలు, క్రైస్తవులు. అట్టివారు ఉపవాసం చేసేటప్పుడు తప్పనిసరిగా వాటిని చేయడం అనేది ఆయన ఏం చేస్తున్నాడు, కోరుతున్నాడు. కాబట్టి దేవుని హృదయంలో పేదలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేవిధంగా మన హృదయంలో పేదలకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలకి పేదలంటే హేళన, బీదలంటే చులకన, లేని వాళ్ళంటే వారిని అవమానపరిచే పదజాలాలతో వారిని చులకనగా చూసే ఆ మనసుతో జీవించడం అనేది ప్రమాదం. వాళ్ళ ఎడల దయ చూపించాలి, వాళ్ళ ఎడల కరుణ చూపించాలి, వారి ఎడల కటాక్షము చూపాలి. అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
యాకోబు ఇంటి వారిలో అలాంటివి కనిపించడం లేదని ప్రభువు వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని సంఘంలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారేమో, అందుచేత వాక్యం చెప్పాడు. యెరూషలేము చుట్టూ ప్రాంతంలో బెత్లెహేం అనబడి అంటే ఓ గ్రామం. ఆ గ్రామంలో ఒక కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి బోయజు. బోయజు పొలంలో చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆహారం లేకుండా చాలా చాలా పేద స్థితిలో ఉన్నట్టు రూతు ఆ యొక్క పొలంలో పరిగి వేరుకునేదానికి వెళ్ళినప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, ఆమె పరిగి వేరుకునేదానికి అనువైన రీతిలో కొన్ని విత్తనాలు విడిచిపెట్టి వెళ్ళండి అయ్యా. పేదలు, పేదవాళ్ళు, దిక్కులేని వాళ్ళు అంటే ఒక క్రైస్తవుడికి అలాంటి మనసు ఉండాలి. అలాంటి మనసు ఉండాలి. వాళ్ళ అత్త చెప్తుంది, ఆయన మనకు సమీప బంధువుడు, ఆయన పొలంలోనే వెళ్ళి పరిగె ఏరుకోమ్మా, ఆయన నిన్ను భద్రపరుస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. కొద్దివారు కానీ గొప్పవారు కానీ ఏ యవ్వనస్తులు కూడా నీ దరిదాపులో చేరరు. ఆయన జాగ్రత్త చెప్తాడు వాళ్ళకి, భద్రంగా వెళ్ళి పరిగి ఏరుకొని రా అని చెప్పి పంపించింది వాళ్ళ అత్త. ఆయన వచ్చినప్పుడంతా చూస్తూ ఉన్నాడు. పరిగి ఏరుకునేదానికి ఆమెకి అవకాశాన్ని కల్పించాడు. భోజనమునకు కూర్చున్నప్పుడు ఆమెకు భోజనమును, పేలాలను, ద్రాక్షరసమును అందిస్తున్నాడు. నీళ్లను, ఇక్కడ ఉందమ్మా నీళ్లు, బాగుంది త్రాగు అంటున్నాడు. ఆమె ఎడల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనుపరుస్తున్నాడు. బేదలంటేనే ఓ క్రైస్తవుడు కలిగినవాడు బేదల మీద ఓ ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి చేతనైనంత సాయం చేయగలిగిన వాడే దేవుని బిడ్డగా దేవుని దృష్టిలో ఉంచగలుగుతాడు. వట్టి ఉపవాస ప్రార్థనలు, వట్టి నోటి మాటలు, పెదవులతో పలికే ఆరాధనలు, ఇవన్నీ దేవుని దగ్గరికి వెళ్ళవు. పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ఆ సందర్భాన్ని మనం తీసుకోవాలి, దానిని అనుసరించి చేయాలి. అలా చెయ్యగలిగినప్పుడే నీ భక్తి, నీ ప్రార్థన, నీ క్రైస్తత్వము దేవుని దృష్టిలో కనబడుతుంది. మనుషులు చూస్తే చాలులే, మనుషులు నన్ను మెచ్చుకుంటే చాలులే, మనుషుల దగ్గర గొప్పగా ఉండాలే అనుకుంటే అది భూమి వరకే ఉంటుంది. దానివల్ల నీకు ప్రయోజనము ఎప్పటికీ రాదు. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. నీ క్రైస్తవ జీవితాన్ని బలా మంచి దాసుడా అని ఆయన మెచ్చుకోవాలి. నీ క్రైస్తవ జీవితాన్ని ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని ప్రభువు మెచ్చుకోవాలి. నిన్ను నీవే మెచ్చుకుంటే సరిపోదు, నీకు నీవే నీతిమంతులను అనుకుంటే సరిపోదు. తామే నీతిమంతులను అనుకునే ఒక వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసి విసర్జించబడ్డాడు. తను చేసిన ఉపవాస ప్రార్థనలను, తను ఇచ్చిన దానాలను, తను ఇచ్చినట్టి కానుకలను, తను చేసిన భక్తిని దేవుని దగ్గర ఏకంగా చెప్పి గొప్పగా చెప్పుకొని ఆయన దగ్గర మెప్పు పొందుదామని వెళ్ళి రిజెక్ట్ అయిపోయాడు. అతను దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడ్డాడు. అతని ప్రార్థన త్రోసివేయబడింది. అలాంటి మనస్తత్వాలతో భక్తి కొనసాగడం, అలాంటి మనస్తత్వాలతో చర్చికి వెళ్ళడం, అలాగ ఉండి చేయడం అనేది ప్రయోజనం లేనిది. అందుకే ప్రభు ఆ వాక్యాలన్నీ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుచేత
ప్రతి క్రైస్తవుడు వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. కొంతమంది ఉపవాసాలు ఉంటారు, వాళ్ళకు ఉంటున్న ఇబ్బందుల గురించి ఉపవాసాలు చేస్తారు. మధ్యాహ్నం వరకు, లేదా ఒక రోజంతా, లేదా ఒక వారం, 10 రోజులు, 3 వారాలు, ఇట్లా 40 రోజులు, 50 రోజులు కూడా ఉంటున్నారు. ఇప్పుడు బైబిల్లో లేదు కానీ కొన్ని రోజులు ఉన్నట్టుగా ఉంది. 50 రోజులు కూడా ఉంటున్నారు, 51 రోజులు కూడా పెడుతున్నారు. ఒకరోజు ఎందుకు పెట్టినారో తెలియ. అలా పెట్టుకుంటున్నారు, వాళ్ళు చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎన్ని రోజులు నువ్వు ఉపవాసం ఉంటున్నావు అనేది కాదు ముఖ్యం, ఎంతగా దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నావు అనేది ముఖ్యం. ఉపవాసాలే లేకపోయినా కూడా సరే, నువ్వు మంచి జీవితాన్ని జీవించి ప్రాథమికమైన సూత్రాలుగా ఉండే ప్రార్థనా జీవితం ఉంది చూడు, నువ్వు జీవించి ప్రార్థన చేస్తే నీకు వెంటనే విశ్వాసంతో చేసావు కనుక నీకు ఇచ్చేస్తాడు, నీకు అవసరమైనది ఇస్తాడు. అందుచేత ప్రభు వాక్యంలో తెలియజేస్తుంటున్నాడు, ప్రభువు మనస్సును ఎరిగిన వాడు ఎవడు. ప్రభువు మనస్సును ఎరగాలి. ఆయన మాటలో ఏమిటి, ఆయన మదిలో ఏమున్నాయి, ఆయన హృదయంలో ఏముందో దాన్ని బైబిల్ గ్రంథం ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. ఏ పని ఎలా చేయాలి, ఏ కార్యాన్ని ఎలా చేయాలి, ఎలా బ్రతకాలి నేర్చుకోవాలి. హల్లెలూయా. మన వాళ్ళకు తెలిసిందంత ఏం తెలిసినా, చనిపోయిన వాడిని ఎట్ట పెట్టాలి, తలకాయ ఇట్ట పెట్టకూడదు, ఇట్ట పెట్టాలి, పెళ్లి చేసేటప్పుడు ఇట్ట చేయాలి, అట్ట చేయాలి, మరవళ్ళు ఇట్ట పోవాలి, ఏమిటే గృహప్రవేశానికి ఆవు కట్టాలి, ఇవన్నీ కూడా చేస్తుంటారు. వీటికన్నిటికీ వాళ్ళు బాగా నేర్చిపెట్టుకుంటారు. రావు కాలం ఎంత, కులికి కాలం ఎట్లా, యమగండం, ఇవన్నీ నేర్చిపెట్టుకుంటారు. ప్రభు ఎలా బ్రతకమన్నాడు అది మాత్రం నేర్చిపెట్టుకోరు. దిష్టి వచ్చింది, భూతం వచ్చింది, పోయింది, ఏరు దాటి పోకూడదు, ఇలాంటివన్నీ నేర్చిపెట్టుకొని మన దేవుని బిడ్డలు కూడా కొంతమంది అలాగ చేస్తుంటారు, చూస్తుంటాం. వాళ్ళకు భీతి, భయం, క్రీస్తు వాళ్ళలో ఉన్నాడనే విషయం వాళ్ళు మర్చిపోయి వాళ్ళకి ఏదో వచ్చేసి వాళ్ళని ఏదో కబలిస్తుందన్న ఒక అవిశ్వాసం. ఉపవాసం ఎలా చేయాలి అనేది కూడా కొంతమంది తెలియదు. ఆరాధన ఎట్లా చేయాలో కూడా తెలియదు. భక్తి ఎట్లా చేయాలో లేదు. ఇది బైబిల్లో ఉంది, ఇది చేయరు. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధించుకుంటూ పాడైపోతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అలా ఉండారు కాబట్టే కదా వాక్యం చెప్పబడుతుంది. అలా ఉన్నారనే కదా యెషయా 58లో వాళ్ళ యొక్క ఉపవాసం తప్పు అని చెప్పాడు ఆయన. ఈ ఉపవాసంలో మనకు ప్రత్యేకించి నేర్పిస్తున్నది అంటే, ఓ క్రైస్తవుడిగా నువ్వు ఎలా బ్రతకాలని నేను నీకు నేర్పించానో అది నువ్వు చేసి నాకు కనిపించు. అది చేయకుండా వచ్చి నేను భక్తి, నేను ఉపవాసము, నేను ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, క్రిస్టియన్ని నేను, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే కుదరదు. తన్ను ఎందరూ అంగీకరిస్తారో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు ప్రతివానికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తాడు. ఆయన నామమును మనం ఒప్పుకోవాలి, ఆయన వాక్యమును ఒప్పుకోవాలి, ఆ వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి. సాంప్రదాయాలు నేర్చుకునేదానికి తెలియదు కొంతమందికి. మన బంధువులు ఎవరైనా చనిపోయారనుకో, క్రైస్తవులు కదా, చనిపోయినారనుకో, అప్పుడు ఏం చేస్తుంటారు, చనిపోయినారంటే ఏం చేస్తున్నారో తెలిసిన, రేవు గుడ్లు వేసుకుంటుంటారు. అది పాత జీవితం కదా, మళ్ళీ పాత జీవితం చేస్తావేంటి? అది అన్యులు చేసుకునేది కదా, అది వద్దనుకునే కదా ప్రభు దగ్గరకు వచ్చావు. అవి వద్దు అనుకొని రారు, దేవుని దగ్గర ఏదైనా దొరుకుతుందని వస్తారు. అందువలన అలాగనే బ్రతుకుతుంటారు. అది బ్రతుకుతారు, ఇది చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు.
ప్రభు మనసులో ఉన్న విషయాలను తెలుసుకొని అలా మొసులుకొని దేవుని దీవెనలు పొందదామన్న యొక్క విశ్వాసం ఉండదు. అంచేత అవే వదులుకోలేని వాళ్ళు తమకున్న వస్త్రాలను, తమకున్న సౌకర్యాలను, తమకున్నటి యొక్క గొప్పతనాన్ని తగ్గించుకొని మరొకరికి పంచిపెట్టడం అంటే చాలా కష్టం. బాప్తిజం తీసుకునేటప్పుడే లూకా సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. లూకా 3:11. అందుకు అలాగైతే అడుగగా అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెను. హల్లెలూయా. ఇది ఏమిటి? ఈ సిద్ధాంతం ఏంటి తెలిసిన? ఈ సిద్ధాంతాన్ని గురించి చెప్పాడు ఆయన ముందుగానే. యోహాను భక్తుడు ఏమన్నటువంటి 8వ వచనం, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. ఇది మారు మనస్సు. ముందు నీకోసమే బ్రతికినావు, ముందు నీకోసమే నీవు సంపాదించుకున్నావు, నీ కొరకు, నీ ఇంటి కొరకు, నీ జనాల కొరకు, నీ తరతరాలు పుట్టే నీ బిడ్డల కొరకు సంపాదించి సాధించుకున్నావు. ఇప్పుడు అట్ట లేదు. యేసు క్రీస్తు కొరకు, యేసు రాజ్యం కొరకు, యేసు ప్రజల కొరకు నీకు కలిగినవన్నీ కూడా వెచ్చించాలి. నువ్వు వెచ్చించకపోతే నిన్నెవరు బలవంతం చేయరు, నీ మీద ఎవరు అధికారం చేయరు. నువ్వు దేవుని బిడ్డవి అని నువ్వు దేవుని దృష్టిలో నిరూపించుకోవాలంటే నువ్వు చేసుకోవాలి, తప్పదు. ఆయన అన్నాడు, దిక్కుమాలిన వాడు నీకు కనబడినప్పుడు వానికి ఏం చేయాలి? వాడిని నీ ఇంట చేర్చుకోవాలి. వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వాలి. నీ ఆహారమును ఆకలి కొనిన వారికి పెట్టాలి. అంటే అర్థం ఏంటి? పరలోకం కావాలనుకునే ప్రతివాడు, ప్రభువుకు మంచివాడు అవ్వాలనుకున్న ప్రతివాడు, నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలన్న ప్రతివాడు అలా చేసుకోవాల్సిందే. నిన్ను అప్పు చేసి చేయమని చెప్పడంలా, నీకున్న సౌకర్యంలోంచి కొంత సహాయపడు. నువ్వు నీకున్న దాంట్లో అక్కడ ఏమన్నటువంటి నీ ఆహారమును, అక్కడ ఏమన్నాడు? 2 అంగీలు కలిగిన వాడు. నీకున్న దాంట్లో అని అర్థం. నీకు 2 ఉండదా? ఒకటి ఉండేవాడు అన్నాడా? లేదు. 2 అంటే బహువచనం. 2 ఉండొచ్చు, 2కు మించి ఉండొచ్చు. నీ ఆహారం అంటే అర్థం ఏంటి? నువ్వు తినే దాంట్లో కొంత అని అర్థం. అలా చేసినప్పుడే దేవుని బిడ్డగా నీవు సొంతం చేసుకోగలుగుతావు ఆ స్థానాన్ని. ఆయన బాగా ప్రసంగం చేస్తాడు, ఆయన బాగా చెప్తాడు, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. ఎక్కడా బాగుండదో, బైబిల్లోనే బాగుంటుంది. బైబిల్లో ఉండేదే బాగుంటుంది. అది ఎక్కడ చెప్పినా బాగున్నట్టే లెక్క. ఆడ చెప్పినా కూడా నువ్వు అంగీకరించలేదంటే అక్కడ బాగలేదని అర్థం, అంతే. నీకు అక్కడ బాగలేదు, వెళ్తున్నావు కానీ అక్కడ ఉన్నదాన్ని నువ్వు అంగీకరించడంలా. దైవజనులంటే సత్యం ఎప్పుడో ఒక సమయంలో చెప్పేసే ఉంటారు, మనమే మిస్ చేసుకుంటాం. హల్లెలూయా. 40 దినాలు ఉపవాసాలు ఉన్నాం కదా, ఉన్నామా లేదా? 40 దినాలు ఉపవాసాలు మనం ఎలా బ్రతకాలి నేర్చుకోవాలనా లేదా? నేర్చుకునేదానికి రావాలనా లేదా? రాకుండా మనం ఇంట్లో కూర్చొని ఉంటే ప్రార్థన చేసుకో. ఇప్పుడు అదే కదా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? 2వ వచనం 58:2 చదువు. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము విచారణ చేయుచు. హల్లెలూయా. ఏమో వాక్యాలు తెలిసిపోయినట్టుగా, వాక్యానుసారంగా బ్రతికేసేటట్టుగా రోజు పోకపోతే పోనీలే, రేపు పోదాంలే, ప్రార్థన చేసుకుంటే చాలు, ఇలాగంతా నీకు నీవే పోస్ట్ పోన్ చేసుకుంటే చేసుకో.
నీకు నీవే తీర్మానం చేసుకుంటున్నావు. పోకపోతే పర్వాలేదులే, రేపు పోదాంలే అని నువ్వే తీర్మానం చేసుకున్నావు. తీర్మానం చేసుకో. నీకు నీవే కంట్రోల్ చేసుకోలే, నిన్ను నీవే సరి చేసుకునేదానికి నీ వల్ల కాదా. ఇంకా నువ్వు ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఎక్కడ నువ్వు నడిపిస్తావు? హల్లెలూయా. వ్రత దినము ప్రకటించుడి, ఉపవాస దినమును చాటించడి అన్నాడు. ఏం చేయట? పాలు తాగే బిడ్డలను కూడా ఇంట్లో పెట్టండి అన్నాడా? పెళ్లి చేసుకున్న వారిని కూడా లక్షణంగా బెడ్రూమ్లో అన్నాడా? అందరినీ రంపించండి, అందరూ రావాలి దేవుని మందిరానికి. ఇంకెందుకు నీ ఉపవాసం? పాస్టర్ గారు ఏమైనా సీటు చింపేస్తారా? చెబుతారు సేవకులు, ఇలా ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఉందని నేర్పిస్తారు. నేర్పించిన దాన్నే వెక్కసంగా మాట్లాడతారు కొంతమంది. తెలీదు, చేత కాదు. చేతగాని దద్దమ్మకి మంచిది చెప్పినా కూడా వినబడే పరిస్థితులు, మూర్ఖులు అంటారు. తిరుగుబడతారు, హేళన చేస్తారు, తక్కువగా మాట్లాడతారు. భలే సరుకులన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒక్క సరుకు ఉండదు దేవునికి లోబడేది. నీకోసమే కదా ఉపవాసం ఉండేవో, నా కోసమా? నీ ప్రార్థన విన్నపం కొరకే కదా ఉపవాసం ఉండేది. నువ్వు రాసి పెట్టుకున్నావు కదా, అది ఎంతవరకు నమ్మినావు? దాన్ని ఎంతవరకు కొనసాగిస్తుకుంటున్నావు? యేసు ప్రభు వచ్చినాడు అనుక మళ్ళీ కూడా వస్తాడులే. నీకేమైనా తెలుసా? ఫస్ట్ వచ్చినాడు, మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ కూడా వస్తాడేమో అనుకుంటే, ఏమో అనుకుంటే వస్తాడు, మళ్ళీ వస్తాడా? మళ్ళీ రాడు. బైబిల్ గ్రంథంలో చెప్పాడు, బలి అర్పించుటకు ఇక లేదు, ఇకను బలి లేదు. ఒకే బలి, ఒకేసారి వచ్చాడు. ఇప్పుడు రెండవసారి రాబోతున్నాడు, అంతే, క్లోజ్. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి మళ్ళీ సృష్టించుకుంటాడు. అందులో నువ్వు ఉండవు. ఉంది, అది మర్చిపోది, దాచిపెట్టలా, రాసిపెట్టున్నారు. దాన్ని చదువుకొని గుడ్డుగా బతకం, దాన్ని చదువుకోం. అది మనకు అవసరంలా. మనకు అవసరమైందంటే సౌకర్యం, డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, పదవి, బలం, జనగం, జనాంగం కావాలి. వెనక 10 మంది ఉండరు, నాకేమంటారు? ఏమిలే, నీ ప్రాణం ఎప్పుడో పోతుంది. ఎవరు పట్టుకోరు నీ ప్రాణాన్ని. నీ డబ్బు పట్టుకోదు, నీ జనం పట్టుకోరు, నీ పదవి పట్టుకోదు. నీకు కలిగింది ఏది కూడా నీ ప్రాణాన్ని కాపాడదు. అదే అక్కడ గోడ మీద రాసి పెట్టినారు చర్చిలో. ఏమి ప్రయోజనం నీకు ఏమీ ప్రయోజనం లేదు. నీ ప్రాణమును కాపాడదు. అత్యాశ, పేరాశ. ఈ అత్యాశ, పేరాశ పేదవాళ్ళను చూచినప్పుడు అట్నే హేళనగా మాట్లాడడం, హేళనగా దూషించడం. చూసావా? సహాయపడమని యేసయ్య చెప్పితే నువ్వు ఎద్దేవా చేస్తుంటే నిన్నేమన్నా మెచ్చుతాడా? నువ్వు ఉపవాసం ఉండవు కదా. నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు ఇవన్నీ చదువుకోవాలి కదా. సరే పోనీ, ఉపవాసం ఉండొద్దు, నువ్వు దేవుని బిడ్డవు కదా. నీవు దేవుని బిడ్డవైతే ఇలా ఉండాలన్నాడు కదా. దానికే కదా యోహాను భక్తుడు చెప్పాడు, ఏమని? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడే. లూకా 3:8 చెప్పబడింది. లూకా 3:11 అన్నాడు, 2 అంగీలు కలిగిన వాడు లేనివాడికి ఇవ్వాలి 1. ఇది మారు మనస్సుకు తగిన ఫలము. అదే లేకుండా ఆత్మఫలాలకు వెళ్ళిపోతారు. ప్రభువా, నా పరిశుద్ధాత్మ నాలో ఉండాలి. హల్లెలూయా. పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా? యేసు ప్రభు, యాకోబు, ఇశ్రాయేలు,
ఇస్సాకు, అబ్రహాము, మరియా, ఎలిజబెత్ రాణి పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా? రాత్రి ఒక ఆమె చెప్పింది ఓర్పా అని. ఏం పేరంట? ఓర్పా అని పెట్టుకున్నారు. భలే పెట్టినారు వాళ్ళు. ఎవరు బైబిల్లో పేరే కదా అని పెట్టేసినారు. ఓర్పా ఏమైపోయిందా? ఓర్చుకోలేకుండా వెళ్ళిపోయింది. హల్లెలూయా. పేర్లు పెట్టుకునేస్తే సరిపోతుందా? క్రీస్తు సంఘం అని పేరు పెట్టేసుకునేస్తారా? చెప్పు, సరిపోయిందా? శుభవార్త ప్రార్థన మందిరం అని పేరు పెట్టుకుని సరిపోతుందా? అలా బ్రతకాలి కదా. సంఘం పేర్లు చెప్పుకునేది, సంఘం పేర్లు చెప్పుకుంటే నీకేమైనా వచ్చేసిందా? క్రీస్తు పేరు చెప్పుకొని బతకాలి. సంఘం పేరు చెప్పుకుంటే నీకు రాదు, అతకదు. క్రీస్తు నామములోనే నీకు రక్షణ, మరి ఏ నామములో రక్షణ లేదు. ఓ గుర్తింపు కొరకు సంఘం పేరు పెడతారు అంతే. జీవించవలసింది పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యాలను. మేము ఆ చర్చికి పోతాం, మేము ఈ చర్చికి పోతాం. ఏ చర్చికి పోతే ఏమండి? వాక్యానుసారంగా నువ్వు బ్రతకగలిగితే నీకు మేలు, బ్రతకలేకపోతే కీడు, శాపం. ఈవెన్ పరితాప హృదయమే లేదే. దయా, కరుణ, దాక్షణ్యము, కటాక్షము, జాలి, ప్రేమ ఇవన్నీ నేర్చుకునేదానికే క్రైస్తవులు అవ్వాలి. అవి ఉంటేనే దేవుని రాజ్యం, అవి ఉంటేనే దైవ దీవెన. వాటిని కోల్పోతే లేదు. వాటిని సంపాదించుకునే దానికే మనం దేవుని దగ్గరికి బుద్ధి సంపాదించుకోవడం అంటారు దాన్ని. అది బుద్ధి. చెడు బుద్ధితో సాతాను మాటలు విని పాపం చేసి ఏదేనులోంచి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళని సరిచేసి బుద్ధి చెప్పడానికి ప్రభు వచ్చాడు. ఆ బుద్ధి చెప్పడానికి ప్రభు రావడానికి ఏం చేశాడంటే మానవాకారంతో వచ్చాడు. ఎలా బ్రతకాలనో నేర్పించాడు, ఎలా జీవించాలనో బోధించాడు. ఆయన బోధనలు మన జీవితానికి మార్గాలు. అదే సత్యం, అదే మార్గం, అదే జీవం అన్నాడు. దానిని అంగీకరించకుండానే చర్చికి వెళ్ళిపోతూ ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేసుకునేస్తే సరిపోతుందా? ఆరాధన చేసేస్తే సరిపోతుందా? నీకు వాక్యం కావాలి కదా. బీదలంటే నీకు కరుణ ఉండాలి. హల్లెలూయా. బీదలంటే ఎంతటి అక్కర తెలిసినా, ఎంతటి ఇంట్రెస్ట్ తెలిసినా దేవునికి, ఎంతటి ఉత్సాహం తెలిసినా బీదలంటే. ఒకసారి చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనానికి వెళ్దాం. శిష్యుల తట్టు పారజూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. హల్లెలూయా. చూసారా, ఏకంగా దేవుని రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసేదానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ఎవరు ఈ బీదలు? దేవునిలో బ్రతకడం కొరకు అన్నిటినీ విడిచిపెట్టిన వాళ్ళు. ఇక్కడ చెప్పబడిన బీదలు ఎవరు తెలిసినా, లోకంలో ఉండే వాళ్ళందరి గురించి చెప్పలేడా. దేవుని రాజ్యము కొరకు సమస్తమును విడిచిపెట్టి బీదలుగా వచ్చారు. ఇట్ట బీదలకి దేవుని రాజ్యం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళు ఎందుకు బీదలైనారు? యేసయ్య ఎందుకు బీదవాడయ్యాడు? చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడైపోయాడు. ఇందుని గురించి హల్లెలూయా. చూసారా, ఆయన ఎందుకు దరిద్రుడైపోయాడు? మన కొరకు పరలోక ధనం ఇవ్వడం కొరకు
పరలోక స్వాస్థ్యాన్ని అంతటినీ మన కొరకు ఖర్చు పెట్టేసినాడు ఆయన. ఇప్పుడు ఈ బీదలు ఎవరే? శిష్యులను పారచూసి సమస్తమును విడిచిపెట్టి నా వెంబడి రండి అన్నాడే, వాళ్ళను చూసి అంటున్నారు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఈరోజు యెషయా 58:7-8 వచనాల్లో ఏం చెప్తున్నారంటే, నీ ఆహారమును పక్కన అడుగుపెట్టు, దిక్కుమాలిన వాడిని ఇంటి చేర్చుకో, రక్త సంబంధికి ముఖం తిప్పుకోబాకు, వస్త్రహీనుడు కనబడితే వాడికి వస్త్రములు అంటే నీ దగ్గర ఉన్న దాంతో అంతట్లో నుంచి అక్కడ కొంత ఇచ్చేస్తావు. నువ్వు నీ యొక్క ఆస్తి తగ్గిపోతుంది. నీ సంపాదనలో నుంచి, ఆదాయంలో నుంచి నీవు అనుభవించడమే కొంత అనుభవించి మిగతా దేవుని మాట కొరకు ఇచ్చేస్తావు. కాబట్టి నువ్వు భేదవాడుగానే ఉంటావు లోకంలో. ఎక్కడుండేదంతా దోసుకొని పక్కన పెట్టుకొని దేనికి కాకి కూడా నువ్వు చేతులు విదిలించని స్థితిలో ఉంటే నీ దగ్గర ధనం భద్రంగా మస్తుగా పెట్టుకుంటావు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు బీదవాళ్ళు అయ్యారు చెప్పండి? దేవుని యొక్క నామములో మంచిగా బ్రతకడం కొరకు, 10 మంది దేవుని రాజ్యాన్ని చేర్చడం కొరకు ఈయనేం చేసినట్టే వీళ్ళ యొక్క సౌకర్యాలని పక్కన పెట్టి ప్రభు వెంబడి వెళ్ళాడు. అంతేనా? అందుకోసం వాళ్ళతో చెప్పినాడు, బీదలైన మీరు ధన్యులు. ఎవరైనా బీదలుగా ఉంటే దేవునికి వాళ్ళ మీద అక్కర, శ్రద్ధ, ఇంట్రెస్ట్, ఉత్సాహం చూస్తాడు, సహాయం చేస్తాడు. అదే విధంగా నీ హృదయములో బీదల మీద నీకు హృదయంలో స్థానం ఉండాలి. ఎనభై రెండవ అధ్యాయము కీర్తనలు 2వ వచనం చదవండి. 83 చెప్పు. 80 కీర్తనలు 82:3 పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చండి. న్యాయం తీర్చండి అంటే మధ్యస్థం చేయండి నా. న్యాయం తీర్చండి అంటే నేను మధ్యస్థం చేయమనా? న్యాయం అంటే ఏంది? న్యాయం చేయి, ధర్మం చేయి. న్యాయానికి ధర్మానికి వాక్యమే సూత్రం. ధర్మశాస్త్రం అంటే ఇదే, నీకు నీవు న్యాయం చేసుకో, నీకు నీవు ధర్మం చేసుకో. నువ్వు ఒకరికి ధర్మం చేస్తే నీకు అది ధర్మం వస్తుంది. నువ్వు అక్కడికి న్యాయంగా చేస్తే ఇంకొకరికి న్యాయం చేస్తావు. దేవుడు చెప్పిందే న్యాయం, ఆ న్యాయం చేయాలి. హల్లెలూయా. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ఇది ఆయన మనసులో ఉండేటి భావన. దీన్ని మనము చేస్తున్నాం. పేదలంటేనే, దిక్కుమాలిన వాళ్ళు అంటేనే, వస్త్రహీనులు అంటేనే. హల్లెలూయా. ఈ లిస్టులో ఈ యెషయా 58:7-8 లిస్టులో చూడండి. ఆహారము లేని వానికి, ఆకలి కొనిన వానికి అంటే కూడు, రక్త సంబంధికి, తోటి సహోదరుడు, దిక్కుమాలిన వాడు, ఇల్లు వాకిలి ఆశ్రయం లేనివాడు, వస్త్రహీనుడు, గుడ్డలు లేని వాడికి సహాయం చేయి. గూడు లేనివాడికి, గుడ్డ లేనివాడికి, గూడు లేనివాడికి, సాటి సహోదరుడుగా ఉంటున్న వాడికి నువ్వు సహాయం చేయి.
నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. వాళ్ళని పట్టించుకోం. వాళ్ళు మన కళ్ళ ఎదుటే ఉంటారు. వాళ్ళ కళ్ళ ఎదుటే ఉన్నా వాళ్ళని మనం ఏం చేస్తుంటాం? అసహించుకుంటాం. వాళ్ళ పై రూపాన్ని చూస్తాం, వాళ్ళ పై స్థితిని చూస్తాం. వాళ్ళకి ఏముండదు అంటాం. ఏముండదు, నీకుండేదంతా ఉంటుంది. నువ్వు ఎట్టుంటావో అట్నే ఉంటారు వాళ్ళు కూడా. నీకేమైనా ఎక్స్ట్రా పనులు చేసినాయా? నీకేమైనా ఎక్స్ట్రా కొమ్ములు చేసినాయా? కొమ్ములు పెట్టుకొని పోయినావనుకో, నా కొమ్ము అని నిన్ను విచిత్రంగా చూస్తారు జనాలు. అవన్నీ ఉంటాయి, పోతాయి, వాటి వల్ల నీకేం ప్రయోజనం లేదంటున్నాడు ప్రభు వాక్యంలో. అది నువ్వు నమ్మవు కాబట్టి అంతే. నువ్వు భూ సంబంధమైన వాటినే నమ్ముతావు, పర సంబంధమైన వాటిని నమ్మవు. కానీ పరలోకపు దేవుని బిడ్డవని చెప్పుకుంటావు, బోర్డు పెట్టుకుంటావు. అప్పుడెప్పుడో బాప్తీసం తీసుకునేసాడు బారేస్తాం. పెళ్ళిళ్ళ కోసం బాప్తీసాలు తీసుకుంటారు, సంఘ సభ్యత్వం కొరకు బాప్తీసం తీసుకుంటుంటారు కొంతమంది. పక్కన స్నేహితులు బాప్తీసం తీసుకున్నారు కాబట్టి నేను కూడా బాప్తీసం తీసుకుంటా అంటారు. మా ఇంట్లో వాళ్ళు టార్చర్ పెడుతున్నారండి, ఏం చేసేదండి, అంత పోయి మునిగేసి వచ్చేస్తారు. అర్థం తెలియదు, దాని గురించి వివరణ నేర్చుకొని బ్రతుకుదామనేది తెలియదు. వేరొకరి కొరకు వేరొకరి ప్రోత్సాహంతో చేస్తుంటారు. వాక్యం విని అర్థం చేసుకొని మంచిది కదా అని తీర్మానం చేసుకొని బ్రతకాలి అనేది లేదు. దాన్ని అన్నాడు ఆయన యోహాను భక్తుడు, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడే. హల్లెలూయా. మారు మనస్సుకు తగిన ఫలములలో ఒక ఫలం ఏంటంటే, వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు ఏం చేయాలి? మాకుది నీళ్ళు ఇవ్వమ్మా అంటే, లేదు భయ్యా, తెల్ల లేచి కొళాయిలో నీళ్ళు రాకుండా మేమే ఏడుస్తున్నాము. హల్లెలూయా. బాగా గమనించాలి, ఒక మాట చెప్తాను, బాగా వినండి. పరిసయ్యులతో యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు దోమను వడికట్టి ఒంటెను మింగేసేవాళ్ళంట. కొంతమంది ఏం చేస్తారంటే, అందరికీ కనిపించేటట్టుగా అంత నీళ్ళు ఇస్తారు. కొండలో నీళ్ళు పెట్టే తెచ్చి ఆడ 3 రోడ్లు కాడ పెట్టి ఏం చేస్తాడా? నీళ్ళ దానం చేస్తారు. కొండలో నీళ్ళంతా తాగి అందరూ చల్లగా ఉండాలని ఆశీర్వదించేస్తారని నీళ్లు పెడతారు. నీళ్లు పెట్టడం తప్పులేదు, దాహం ఇవ్వడం తప్పులేదు. కానీ నీ జీవితం కరెక్ట్గా ఉండి కదా చేయాలి. ఒట్టి నీళ్ళకే నువ్వు దేవుని రాజ్యం పొందేయాలనుకుంటే, ఒట్టి నీళ్ళకే నువ్వు అన్నీ మంచోడని అనిపించుకోవాలనుకుంటే జనాలు నమ్ముతారు, కానీ దేవుడు నమ్ముతాడా? దేవుడు నీ ప్రవర్తనను చూస్తాడు కదా. చెప్పండి, చూస్తాడా లేదా? హల్లెలూయా. ఒక ఆమె ఉపవాస ప్రార్థనకి థమ్సప్ తెచ్చి ఇచ్చిందంట. ఏందా? అదే లాస్ట్ థమ్సప్. నేరుగా బండి ఎక్కేసి చెక్కేసి వెళ్ళిపోయింది. ఇది అట్లా విడ్డూరంగా ఉండాలి. థమ్సప్ తెచ్చిన వాళ్ళందరిని గురించి నేను చెప్పలేదండి, ఒక ఆమెను గురించే చెప్పినాను. మన ఇంట్లో బిడ్డలు పొరపాటు చేస్తే మనం అడుక్కుంటాంలా, మనం దండిస్తాంలా, అట్ట అనుకోండి. నీ ప్రవర్తన కదా చూస్తున్నాడు దేవుడు. నీవు 3 రోజుల్లో నువ్వు కుండలు పెట్టేసి 4 నీళ్లు పోసేసి దానం చేసేస్తే నువ్వు గొప్పడైపోతావా? అదే అక్కరలో ఉన్నవారికి నీ ఇంటికి వచ్చి అమ్మ నీళ్ళు ఏంటంటే వెంటనే వెళ్ళి తెచ్చి, కొంతమంది పై నుంచి పోస్తారు. ఏందిదే? అతుక్కుంటుంది. ఓరే నాయన, కరోనా వచ్చేస్తుంది వాళ్ళకి. కడుక్కుంటే పోతుంది కదా, కడగతంలా. అప్పుడు మన బంధువులు వేస్తే మాత్రం వాళ్ళకు మంచిగా గ్లాసులు పోషిస్తాం. కొంచెం అభాగ్యులుగా కనిపించినారంటే వాళ్ళకి భేదం చూపిస్తాం.
సంఘాలలో కూడా ఉందంట. యాకోబు 2:5లో 2:2లో చెప్తున్నాడు ఆయన. చినిగిపోయిన చీరలు కొట్టుకునే వాళ్ళని నువ్వు అట్లెళ్ళి కూర్చో, మంచి బంగారు నగలు పెట్టుకొని బాగా మంచి ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకుంటే వాళ్ళని ఇట్ట కూర్చో, దగ్గర కూర్చో సిస్టర్. ఒక విషయం వచ్చిన కరోనాలో పేదవాళ్ళు ఎక్కువగా చచ్చిపోలే. డబ్బు ఉండే వాళ్ళని ఫట్ 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 అని లేచిపోయినారు. ఏమో ఎందుకు అలా జరిగింది మనకైతే తెలియదు. ఎక్కువగా ఆలోచన చేస్తే ఒక ఆయన చెప్పాడు, ఏసీల్లోనే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి కరోనా అది వాళ్ళను వదిలిపెట్టపోలేదు కాబట్టి అట్ అయిపోయింది. సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. మన సౌకర్యాలే మనల్ని ముంచేసింది కరోనా విషయాలలో. ఆ కూలి పని చేసుకునే వాళ్ళకి ఎవరికి రాలే, వాళ్ళేమో బాగానే తిరుగుతున్నారు, పోరా అనుకొని పోతున్నారు. ఆ సుందరరాజు ఆడాడనే తిరిగినాడు. సుందరరాజుకి రాలే, నాకు వచ్చేసింది, నేను భయపడుతున్నా, నాకు వచ్చేసింది కరోనా. ఊరే 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 ఇదేంద్ర నాయన, ఏంది ప్రభు అంట, గమ్మున నేను బాగు చేస్తాను అనేసినాడు ఆయన. కనుక గమనించవలసిన వారమై ఉంటున్నాం. బీదలంటేనే ఒక ప్రత్యేకమైన ఆసక్తిని కనుపరచాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. యేసయ్యకు నచ్చిన పనిలో చాలా ముఖ్యమైన పని, నీ ఆరాధన కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే బీదలకు సహాయపడు. ఆరాధనలో కావచ్చు, భక్తిలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, క్రైస్తవ జీవితంలో కావచ్చు, ఉపవాస ప్రార్థనలో కావచ్చు, ఇవి లేకుండా ఏదీ లేదు. ఇవి చెప్పినాడు ఫస్ట్ ఆయన. టోటల్ క్రిస్టియన్ లైఫ్లో ఇది హెల్పింగ్ నేచర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 100% దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు యేసు ప్రభు మనసులో బీదల మీద ఉన్న ప్రత్యేకమైన స్థానం నీ హృదయంలో కూడా ఉన్నట్టుగా రుజువుపరుచుకోవాలి. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నారు ఆయన. నీ సౌకర్యాలు నువ్వు ఎంతనా సంపాదించుకోవేమా, నీకు చాలదు. 10,000 వస్తున్నా అంటే ఇట్టుకో అంజుడు ఎవరన్నా 10,000 రూపాయలు చెల్లు తెచ్చింది చూడు. దేనికి నీకు, దేనికి చెప్పా, దేనికో. ఎవరిది ఇది అంటే పిల్లకాయలదంట, నీకా అంటే చిన్నది ఉండదంట. ఇప్పుడు వాళ్ళకెందుకు అంత? సంపాదన ఎంత? నెలకు 4,000. ఏం తింటావు? ఏం లేదు. ఏమది లేకపోతే ఏమి దేశంలో తరిమేస్తారా? సరే ఒకటి ఉంది కదా చాలు. మన సౌకర్యాలను తగ్గించుకొని సౌకర్యాలు లేని వాళ్ళకి రవ్వంత సహాయపడగలిగే మనస్సు ఉండాలి. మనకున్నదంతా దాచిపెట్టేసి, మనకున్నదంతా డెవలప్ చేసుకునేసి, మనకున్నదంతా రిజిస్ట్రేషన్ చేసి ఆడ పెట్టుకునేసినామనుకో, మనకు అక్కడ రిజిస్ట్రేషన్ ప్లాట్ ఉండదు, గల్లంత అయిపోతుంది మన అడ్రస్. నేను అలా చెబుతున్నానని అనుకోబాకండి. యేసు ప్రభు వారు చెప్పారు 6:19-20లో చెప్పాడు ఆయన మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 6:19-20లో ఏమంట, భూమి మీద ధనమును చేకూర్చుకొనవద్దు. పరలోకంలో మీ ధనం పెట్టుకో. పరలోకంలో నీకెట్ట ధనం వస్తుంది? ఇక్కడ పేదలకు నీకు సహాయపడతా కదా, పరలోకంలో నీకు ధనం చేకూర్చబోతుంది. ఆ విధానాన్ని కదా చెప్పాడు ఆయన. బీదలకు కూడా చెప్పాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమని చింతించబాకండి. అన్ని జనులు వీటన్నిటి గురించి చింతిస్తారు. మీరు ప్రభు రాజ్యాన్ని, నీతిని
మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. బీదలకు కూడా, బీదలు అన్నంత మాత్రాన మాకు ఇది లేదు అది లేదు అని దిగులు పడాల్సిన అవసరం లేదు అన్నాడు. ఉన్నవాళ్ళంత మాత్రాన మాకు అది ఉంది ఇది ఉంది అని గొప్పలు బెడాయి మాటలు చెప్పుకుంటూ బ్రతికితే అసలు క్రైస్తత్వంలోనే నీ పేరు ఉండదు. చర్చి లిస్టులో, చర్చి రిజిస్టర్లో నీ పేరు ఉంటుందేమో కానీ జీవ గ్రంథంలో ఉండదు నీ పేరు. క్రియల గ్రంథంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఇంత అన్యాయం చేసినావు, ఇంత అన్యాయం చేసినావు, దిక్కుమాలిన వారు, గూడు లేనివారు, కూడు లేనివారు, గుడ్డ లేని వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న రక్త సంబంధులు నీ కంటి ఎదుట నేను పంపించినాను కదా, నీవు వాళ్ళకి సహాయపడలేదే, వాళ్ళకి చేసి ఉంటే కదా నాకు చేసినట్టుగా అని అడుగుతాడంట దేవుడు. అప్పుడు ఏం సమాధానం చెప్పుకుంటాం? అలాంటి ఆలోచనలు ఉండవు, అలాంటి తలంపు ఉండదు కొంతమందికి. అందుకే అన్నాడు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు అన్నాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో. ఏ కాడికి మన కుటుంబంలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అది లేదు ఇది లేదు సాలదు ఇవి చెప్పుకుంటారే కానీ అట్ట వెళ్ళిపోతుంది వాళ్ళ మైండ్. కొంతమంది మైండ్ అట్ట వెళ్ళిపోతుంది, వాటి కొరకే కష్టపడుతుంటారు. అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుతున్నారా, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుతున్నారా? వీళ్ళు క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడ్డారంట. అందుకొరకు కూడా వాళ్ళని మందలించడం జరిగింది. వాడు చెప్తున్నాడు నీకు ఎక్కడ అటువంటి వాళ్ళు కనిపించినా సహాయపడడానికి నువ్వు ఇష్టం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనం. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు. హల్లెలూయా. పొరుగు వారిని తిరస్కరించేది ఏంటి? ఇది పాపం చేసుకుంటున్నావా, నీకు నీవే పాపం మూట కట్టుకుంటున్నావు అనేది మర్చిపోతే ఎట్లా? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేది ఎందుకు? ఇవి నేర్చుకునేదానికే కదా. నీ పాపంలో పడిపోకుండా తప్పించుకునేదానికి కదా. పాపంలో రక్షించడానికి వచ్చిన క్రీస్తు వాక్యాలు విని రక్షణ పొందుకునేదానికి కదా. మరలా పాపంలో పడిపోయేదానికైతే ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళడం? ఆ క్రైస్తత్వం వల్ల నీకు ఏమి లాభము? లైన్ చదవండి అక్కడ. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. హల్లెలూయా. నువ్వు బీదలను కటాక్షించాలి, ధన్యత, ఆశీర్వాదం. రాత్రి వాక్యం చదువుకున్నాను, చూడండి ఇక్కడ వాక్యంలో కొంతమంది ఉన్నారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. హల్లెలూయా. ఏమి లేమిది? దేవుని దీవెనల లేమి. వెదజల్లడం అనేది వ్యవసాయపు భాష, ఇవ్వడం అనేది సమర్పణ చేసేది, సమర్పించుకునే భాష. వెదజల్లడం ఉపయోగపడి భూమిలో వెదజల్లేవాడు ఎక్కువ కోసుకుంటాడయ్యా. దేవునికి ఇచ్చేవాడు, బీదలకు ఇచ్చేవాడు ఎక్కువ ఇవ్వాలి, తక్కువగా ఇచ్చి కష్టాల్లో పడిపోకూడదు. అట్లా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతో డబ్బు ఉండొచ్చు, ఉన్నదంతా జౌరుకొని పోయి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. మనం అనుభవించేది ఏమి ఉండదాడా? పాపమే.
ఇది తెలుసుకోకపోవడం మరీ ఘోరమైన విషయం. అందుకోసం చెప్పాడు ప్రభు, వాళ్ళని తిరస్కరించకూడదు, వాళ్ళను కటాక్షించాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 28వ వచనం. ఎంత అంటే ఎడలా హల్లెలూయా. దాని కొరకు చింతించబాకండి, దిగులు పడబాకండి బీదలారా, దేవుడిస్తాడు. బీదలైనా ఉన్నవాళ్ళైనా ఏం చేయాలండి? దేవుని రాజ్యం కొరకు బ్రతకాలి. ఉన్నవాళ్ళు, కలిగిన వాళ్ళు, లేని వాళ్ళకి సహాయపడాలి. ఇది ఉపవాసాలలో చాలా ఉన్నతమైనది. దీన్ని అక్కడ పెట్టాడు. కూడు, గొడ్డ, గూడు, సహాయం, రక్త సంబంధి యొక్క అవసరాలకు సహాయపడు. ఈ 4 ప్రాముఖ్యంగా పెట్టాడు అక్కడ. 7-8 వచనాలలో అది కనిపిస్తుంది. దాన్ని చెప్పి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం, అలాగూ చేయమన్నాడు. అలా చేద్దాం, ప్రయత్నిద్దాం, దేవుని కృపను పొందుదాం. మిగిలిన వాక్యాలు రేపటి ధ్యానించుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి కాపాడును గాక. ఆమేన్.